1000కి పైగా ఆరోగ్య ప్రయోజనాలున్న మునగాకుతో నిలవ పచ్చడి చేసుకుందాం. ఇది పర్ఫెక్ట్ గా జాగ్రత్తగా చేసుకుంటే 6 నెలల నుంచి సంవత్సరం దాకా నిల్వ ఉంటుంది. దీనికోసం ఫ్రెష్ మునగాకును తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఇలా తడి మొత్తం ఆరిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఒక పాన్ పెట్టుకుని మునగాకును వేసుకొని ఇలా వాటర్ ఏమన్నా ఉన్నా పోయేంత వరకు ఇలా డ్రైగా ఫ్రై చేసుకొని అది మంచిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్ లో ఒక 2 స్పూన్ల పల్లి నూనెను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆకును తీసి పక్కన పెట్టుకొని ఒక పావు నూనె వేసి ఒక 4 టమాటోలు పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండును వేసుకొని ఉడికించుకోవాలి. టమాటో చింతపండు మంచిగా ఉడికిన తర్వాత 1/2 కప్పు ఉప్పు, 1 కప్పు కారం వేసుకొని 2 గడ్డల వెల్లుల్లి, మెంతి పొడి, ఫ్రై చేసుకున్న మునగాకు, ఆవాలను దోరగా వేయించుకొని చేసుకున్న పొడిని కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. కొంచెం చల్లారిన తర్వాత దీన్ని కోర్సుగా గ్రైండ్ పట్టుకోవాలి. వేరే పాన్ లో 1 కప్పు ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని పోపు వేసుకోవాలి. నూనె చల్లారిన తర్వాత పచ్చడిని వేసుకొని కలుపుకోవాలి. అంతే, పచ్చడి రెడీ అయిపోయింది. మీరు తినే ఫస్ట్ ముద్ద మునగాకు కారం పొడితో కానీ మునగాకు పచ్చడితో కానీ తినండి. ఆరోగ్యంగా ఉండండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.